తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు తాము సాయశక్తులా కృషి చేస్తున్నామని ఇప్పటికే 38 లక్షల రూపాయల విరాళాలు సేకరించి సీఎం సహాయ నిధికి అందజేసినట్టు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. విజయవాడలోని 43వ డివిజన్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో కొనుగోలు చేసిన దుప్పట్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్పందించి వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇక్కడ 43వ డివిజన్లో స్లమ్లో మనందరూ కూడా దుప్పట్లు సొంతంగా తీసుకొచ్చి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు రామన్న, ప్రసన్న లక్ష్మి, అలాగే రామకృష్ణ గారు, అలాగే భాను గారు, అలాగే మా మహిళా నాయకురాలు అందరూ జ్యోతి, అపర్ణ, కొండయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు 5 లక్షల రూపాయలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అట్లాగే రేపు కూడా మా నాయకులు దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళకి ఏమన్నా రేపు సమస్య కానివ్వండి, లేకపోతే దోమలు పోయేదానికి సంబంధించిన ఆయిల్స్ కానివ్వండి, అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నేను నా సతీమణి ఇద్దరు వచ్చి ఇక్కడ పంచుతాం. నిన్నే చంద్రబాబు నాయుడు గారికి 38 లక్షల చెక్కును కూడా బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా గూడూరు నుంచి తీసుకొచ్చి మాకు తోచినంత వరకు రేపు మాకు జరిగిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా దగ్గర కూడా రావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి మాకు తోచినంత వరకు ఆ భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం మేము అందరికి కూడా పేదలకి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సహాయం చేస్తున్నాము. మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఏం జరుగుతుంది. కడప జిల్లా వ్యాప్తంగా గణపతి విగ్రహాల నిమజ్జనాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు, యువకులు ఉత్సాహంగా పాల్గొని నిమజ్జనాలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుండి కడప నగరంలో గణపతి విగ్రహాల నిమజ్జనం ప్రారంభమవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలుచోట్ల గణపతి చేతిలో పూజలు అందుకుంటున్న లడ్డూ ప్రసాదాలకు వేలం వేసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. నగరానికి సమీపంలోని పాత కడప చెరువులో నీరు పుష్కలంగా ఉండడంతో ప్రజలు ఉత్సాహంగా నిమజ్జనాలు చేశారు. ఇంకా ఇర్కాన్ సర్కిల్లోని కేసీ కెనాల్, ఫాతిమా కళాశాల, వాటర్ గండి, చెన్నూరు, సిద్దవటం ప్రాంతాల్లోని పెన్నా నదిలో నిమజ్జనాలు పూర్తి చేశారు. కడప డీఎస్పీ షరీఫ్ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో వరద నీటితో పాటు 4 భారీ పడవలు బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చాయి. దీంతో బ్యారేజీ గేటు దెబ్బతినడంతో ఆదివారం బ్యారేజీ గేటు పనులను ప్రారంభించారు. బ్యారేజీ గేటు పనులను జోరు వానలో కూడా అధికారులు పనులను ముమ్మరం చేస్తున్నారు. విజయవాడ వాంబే కాలనీలో ముంపు బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యంతో పాటు 5 సరుకులు అందజేస్తున్నట్టు తెలియజేశారు. ఎవరూ నిరాశపడొద్దని, కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ ఆదుకుంటుందని అన్నారు.
పంజాబ్లోని జలంధర్లో ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న లక్ష్మి అనే 18 ఏళ్ల యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంది. అదే సమయంలో మోటార్ సైకిల్ పై ముగ్గురు యువకులు వచ్చి యువతి నుంచి సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. అయితే లక్ష్మి సెల్ ఫోన్ ను గట్టిగా పట్టుకుని వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆ కిరాతకులు యువతిని మోటార్ సైకిల్ పై 350 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. చివరకు నేరస్తులు సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. లక్ష్మి తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ పిలుపుతో విరాళాలు అందజేసిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెక్కు అందజేత. విశాఖ జిల్లా గోపాలపట్నంలో విరిగిపడిన కొండ చర్యలు. పరిస్థితిని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గణబాబు. విజయవాడలోని వరద బాధితులకు తక్షణ సాయం అందజేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటనపై దర్యాప్తు చేయాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలన్న టీడీపీ నేత వర్ల రామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.